ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ మార్కెట్ కమిటీ చైర్మన్ వేణురెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు దళాలను నమ్మి మోసపోవద్దని అన్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకే మొక్కజొన్న విక్రయించాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కొనుగోలు కేంద్రంలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించామని అధికారులు వెల్లడించారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దళారుల వలలో చిక్కుకోవద్దని రైతులకు పలు సూచన చేశారు. అనంతరం ₹5 రైతులు కడుపు నింపే భోజన కార్యక్రమాన్ని మార్కెట్ చైర్మన్ కొప్పుల వేణారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఏఎంసీ సూర్యాపేటలో మొక్కజొన్న ప్రొక్యూర్మెంట్ సెంటర్ ఇనాగ్రేట్ చేయడానికి రావడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ ఏఎంసీ సూర్యాపేట ఆధ్వర్యంలో ఇక్కడ వస్తున్న రైతులు కానివ్వండి, లేదంటే ఇతరుల హమాలీలు కానివ్వండి, ఇతర వ్యక్తులు కానివ్వండి, ఎవరు వచ్చినా వారికి ₹5 భోజనం వారు ఇక్కడ అందిస్తూ ఉన్నారు. దీంట్లో దాదాపు రోజు 600 నుంచి 700 మందికి ఈ ₹5 భోజనం వారు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. దీంట్లో ఎవరైతే భోజనం తీసుకుంటున్నారో వారికి ₹5, మిగతా ఏదైతే దీంట్లో ఖర్చు ఏదైతే వస్తుందో అది ఏఎంసీ సూర్యాపేట్ వారి ఆధ్వర్యంలో ఇది తీసుకోవడం జరుగుతూ ఉన్నది. దీంట్లో హరే కృష్ణ కిచెన్ ఫౌండేషన్లో వాళ్ళ కోఆర్డినేషన్తో ఇది మంచి క్వాలిటీ భోజనం. దీంట్లో ఒక కూర, అన్నం, పప్పు, తర్వాత మజ్జిగ అట్లాంటివి, అదేవిధంగా పచ్చడి అట్లాంటి వారు మంచి ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా పీక్ సీజన్ వచ్చినప్పుడు వారు లోకలీ టిఫిన్ కూడా ఇక్కడ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తాం. చాలా సంతోషం. వారికి మనస్ఫూర్తిగా ఈ ప్రోగ్రాం చేసేందుకు ధన్యవాదాలు తెలియజేస్తాం. మనం సూర్యాపేట జిల్లాలో సూర్యాపేట మార్కెట్లో మేజ్ ప్రొక్యూర్మెంట్ సంబంధించి అంటే మొక్కజొన్న ప్రొక్యూర్మెంట్ సంబంధించి ప్రారంభం చేయడం జరిగింది. మనకి సూర్యాపేటలో తిరుమలగిరి, కోదాడలో చిల్కూర్ అండ్ అదేవిధంగా సూర్యాపేటలో ఏఎంసీ సూర్యాపేటలో మనం ఈ ప్రొక్యూర్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వానికి, అదేవిధంగా మనకి అగ్రికల్చర్ శాఖకి మార్కెట్ ద్వారా మనం వారి ఆదేశాల మేరకు ఈ 3 సెంటర్లు మనం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మనకి దీంట్లో ఎంఎస్పి వచ్చేసి 2400 ఎంఎస్పి మనం కనీసం ధరం ఇక్కడ మార్కెట్ ద్వారా మనం ప్రొక్యూర్ చేసుకుని ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉన్నది. దయచేసి ఎవరైతే ఫార్మర్స్ ప్రత్యేకంగా మొక్కజొన్న పంట పండించారో వారు ఈ ప్రొక్యూర్మెంట్ సెంటర్లకు సంబంధించి ఏర్పాటు చేసిన అవకాశానికి వినియోగించాలని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. మార్కెట్లో మొక్కజొన్న ప్రొక్యూర్మెంట్ సెంటర్ను ఓపెన్ చేస్తానికి మన జిల్లా కలెక్టర్ పవార్ సార్ గారు ముఖ్య అతిథిగా రావటం, అది ఓపెన్ చేసి దాని తర్వాత ఇక్కడ ₹5 అన్నపూర్ణ ఏదో భోజన పథకం ఉందో దాన్ని కూడా ఇక్కడ వారు పరిశీలించి ఇక్కడ బ్రహ్మాండంగా ₹5 భోజన వసతి రైతాంగాన్ని కల్పిస్తున్న మా పాలక వర్గానికి వారు చాలా ఈ నిర్వహిస్తున్నందుకు వారు చాలా సంతృప్తిని వ్యక్తం చేసినారు. వాస్తవంగా ఇక్కడ మొక్కజొన్న విషయానికి వస్తే రాష్ట్రంలో అయితే మొక్కజొన్న రైతులు ఈ యాసంగిలో 2025 సంవత్సరంలో 528 క్వింటాలు మాత్రమే ఈ ప్రాంతంలో పండించిన రైతాంగం. ఈ 2026 సంవత్సరంలో అది 2964 క్వింటాల్ ఈసారి అధిక ఇక్కడ పంట పండించినారు. మొక్కజొన్న రైతు దళారులు చేతిలో పడొద్దని ఒక మంచి ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ ద్వారా పండించిన ఏదైతే మొక్కజొన్న గింజను ప్రతి గింజను కొనాలని సదుద్దేశంతో ఒక మద్దతు ధర బ్రహ్మాండమైన ₹2400 మద్దతు ధరను ఇది ప్రకటించి ఇక్కడ సెంటర్లో పనిచేయడానికి ముఖ్యంగా కారణం మన ప్రియతమ మంత్రివర్యులు, మన పౌర సరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ గారి ఆదేశాలతోటి మన ఏదైతే అగ్రికల్చర్ శాఖ మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ సెంటర్ రావడానికి వారు ఉత్తమ్ కుమార్ గారి ఆదేశాలతోటి మార్కెట్ వారితో మన మినిస్టర్ గారు మాట్లాడి, అదేవిధంగా మన సంచాలకులు ఏదైతే ప్రిన్సిపల్ సెక్రటరీ సురేంద్రమోహన్ గారు అయితేంది, డైరెక్టర్ లక్ష్మీబాయి గారు అయితేంది, ప్రత్యేకంగా మన జిల్లా కలెక్టర్ పవార్ సార్ గారు ప్రత్యేక దృష్టి పెట్టి ఇక్కడ మొక్కజొన్న సెంటర్ తేవాలనే ఒక సదుద్దేశంతో ఈ జిల్లాలో 3 సెంటర్లు, మేము ఒక సెంటర్ సూర్యాపేటకి అడిగాం, కానీ మన మంత్రి గారు 3 సెంటర్లు ఇవ్వాలని చెప్పి ఆదేశించడంతో సూర్యాపేట హెడ్ క్వార్టర్లో మన ఇక్కడ మార్కెట్లో, ఒకటి తిరుమలగిరిలో, ఒకటి కోదాడ కాన్స్టిట్యున్సీ చిల్కూరులో 3వ సెంటర్ కూడా ఇవ్వడం జరిగింది. ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఏ రైతైనా సరే, వరి రైతే కాదు మొక్కజొన్న రైతు కూడా ఇబ్బంది పడద్దు, నష్టపోద్దనే ఒక మంచి ఉద్దేశంతో దళాల చేతులు పోద్దని ఉద్దేశంతో మొక్కజొన్న సెంటర్ని ఇవాళ ప్రారంభించుకోవడం జరిగింది.